జగన్ సిబిఐ కోర్టుకు హాజరవుతారా లేదా ఎందుకు హాజరు కావడానికి ఇష్టపడడం లేదు? హాజరైతే మునుపటి మాదిరిగా వారం వారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అందరిలో మెదులుతోన్న అంశం ఇదే. కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటన ముగించుకుని జగన్ ఏపీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనపై అవినీతి కేసులు ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేటప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు తాను హాజరు కాలేనంటూ అదే కోర్టులో పిటిషన్ వేశారు. అయితే జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారన్నది ఇప్పుడు చర్చ. కోర్టుకు హాజరు కావడాన్ని అవమానంగా భావిస్తున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. లేకుంటే కోర్టు ఏదైనా కఠిన ఆదేశాలు ఇస్తుందన్న అనుమానం ఉందా? దీనిపైనే చర్చ నడుస్తోంది. అక్రమాస్తుల కేసులో 2012లో అరెస్ట్ అయ్యారు జగన్. దాదాపు 16 నెలలు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్పై బయటకొచ్చినా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. అది మొదలు 2019 వరకు ఆయన హాజరవుతూనే ఉన్నారు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ సిబిఐ నాంపల్లి కోర్టుకు హాజరయ్యేవారు ప్రతి శుక్రవారం. కానీ 2019 ఎన్నికల్లో ఆయన గెలవడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు కావాలని కోరారు. దీంతో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఇటీవల జగన్ లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోర్టు అంగీకారం తెలపడంతో పాటు తిరిగి ఇచ్చిన వెంటనే కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 14న జగన్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అందులో ఇంతలోనే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. తాను హాజరైతే భద్రతాపరమైన అంశాలతో పాటు ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, ప్రభుత్వంపై భారం పడుతుందని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారించాలని ఆయన ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. గత 13 సంవత్సరాలుగా జగన్పై మోపిన అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కనీసం కోర్టులో ట్రయల్ కూడా రాలేదు. దీనిపై సిబిఐ గట్టిగానే ఉంది. ఇప్పుడు కూడా కోర్టు జగన్కు తప్పక హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో.